నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో జలుబు దగ్గుకు ఆయుర్వేద వైద్యం, నిద్ర వేళకు పాటించకపోతే జబ్బుల ముట్టడి, టీనేజీ పిల్లల్లో ఆత్మన్యూన్యతను పోగొట్టేదెలా, గర్భం తల్లికి ఎప్పుడు ప్రమాదకరం, ఇంకా హెల్త్ టిప్. తరచూ జలుబు చేయటం, అప్పుడప్పుడు దగ్గుతో బాధపడటం మనందరికీ అనుభవమే. సీజన్ మారినప్పుడు, వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఆ మార్పులకు మన శరీరం సర్దుబాటు చేసుకునే వరకు జలుబు, దగ్గు వంటి చిన్న చితక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి జలుబు, దగ్గు బాధలే పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటాయి. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఆ బాధల నుంచి ఉపశమనం కోసం మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు, రొంప, పడిశం పేరేదైనా ఇది పట్టిందంటే జలగలా ఓ పట్టాన వదలదు. జలుబు చేస్తే మందులు వాడితే వారం రోజుల్లో, వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుందనే నానుడి కూడా అందరికీ తెలిసిందే. జలుబు చేస్తే కొందరికి ముక్కులో అదే పనిగా నీరు కారుతుంది, కొందరికి కళ్లల్లో కూడా నీరు కారుతుంది, కొందరికి విపరీతంగా తుమ్ములు వస్తాయి. ఈ జలుబు కాస్త మెల్లగా దగ్గులోకి మారుతుంది. జలుబు, దగ్గు, ఊపిరి పీల్చడంలో ఇబ్బంది, తుమ్ములు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరం ఇలాంటి లక్షణాలన్నీ వేధిస్తాయి. జలుబు చేస్తే ఏ పని చేయబుద్ధి కాదు, ఏమీ తినబుద్ధి కాదు. పడుకుందామంటే ఓ పట్టాన నిద్ర పట్టదు. జలుబుతో వచ్చిన ఇంకో సమస్య ఏమంటే ఇది అంటువ్యాధి. ఇంట్లో ఒకరికొస్తే మొత్తం ఇంటిల్లిపాదినే చుట్టబెట్టేస్తుంది. జలుబు, దగ్గుతో వచ్చిన సమస్య ఏమిటంటే అవి చెవి, గొంతులో కూడా సమస్యల్ని తెచ్చిపెడుతుంటాయి. జలుబు అనేది సర్వసాధారణం. అయితే ఈ జలుబు అనేది కొంతమందికి ఎలర్జీ కారణాల వల్ల తరచూ రావడం అనేది జరుగుతుంటుంది. అలాంటప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే ఆ ముక్కు దూలం అంటే ఎదిగే పిల్లల్లో కొంచెము చిన్నగా ఉండడము, అలాగే వాళ్ళకి లోపల ఎడినాయిడ్స్, అలాగే లోపల చిన్న చిన్న పాలిప్స్ లాంటివి ఏర్పడడం, ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క జలుబు అనే సమస్య అధికం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక గాలి తీసుకునే పద్ధతిలో వాళ్ళు సఫర్ అవుతుంటాడు. అలాగే వాళ్ళకి ఆ యొక్క పొద్దున్న లేవగానే జలుబు రావడం అనేది తరచూ జరుగుతున్నప్పుడు ఫస్ట్గా ఏంటంటే వీళ్ళు ఆవిరి పట్టడం లాంటివి చేయడం ద్వారా కొంతవరకు ఉపయోగపడుతుంటుంది. అలాగే వీళ్ళ యొక్క కఫాన్ని తగ్గించేందుకు ఆహారంలో మనం తరచూ రోజువారీ మిరియాలు లాంటివి ఆహారంలో తీసుకుంటూ ఉంటాం. అది వాళ్ళు ఆహారంలో భాగంగా, అంటే కొంతమంది మిరియాలు తీసుకోరు, మిరియాలు అనేదే వాడరు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు చారు రూపంలో, అంటే ఇంట్లో మనం తప్పనిసరి చారు అనేది రసం అంటాం, ఆ రసం లాంటిది చేసినప్పుడు అందులో వెల్లుల్లిపాయలు అలాగే మిరియాల పొడి వేసి రసంలాగా చేసి కొంత చింతపండు వేసి తీసుకుంటే కనుక అది వాళ్ళకి రుచిగా ఉంటుంది, అగ్ని పెంచుతుంది, అలాగే కఫాన్ని కూడా తగ్గిస్తుంటుంది. ఇది త్వరగా జరగదు, కాకపోతే కొంత నెమ్మదిగా జరుగుతుంది. అలాగే వేడి నీళ్ళల్లో పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క వేసి పొద్దున్నే ఒక కప్పుడు తాగితే, పొద్దున్న సాయంత్రం తాగితే కూడా వాళ్ళకి ఇది సహాయపడుతూ ఉంటుంది. ఆహారంలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పథ్యంగా తినాలి. ఎందుకు ఫ్రెష్గా తీసుకొచ్చిన ఫుడ్, అలాగే నిలవలేని ఆహార పదార్థాలు, చల్లటి పదార్థాలు లేకుండా చూసుకుంటే కనుక కొంతవరకు తగ్గించుకోగలుగుతాం. అలాగే కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఈ చల్లటి వాతావరణంలో తిరిగినప్పుడు, ముఖ్యంగా వర్షం పడినప్పుడు, వర్షంలో తడిసినప్పుడు ఈ జలుబు అనేది ఎక్కువ అవడము, అలాగే సైనసెస్ ఎఫెక్ట్ అవ్వడం, ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది, వెంటనే తలనొప్పి రావడం జరుగుతుంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే వేడి నీళ్ళతోటి స్నానం చేయడం, అంటే ఎప్పుడైతే వర్షంలో తడిసారో అప్పుడు వెంటనే గోరువెచ్చటి నీళ్ళతో కానీ వేడి నీళ్ళతో కానీ తలస్నానం చేస్తే కనుక, అంటే వాళ్ళు ఒకవేళ తడుస్తే కనుక అది సహాయపడుతుంది. లేదంటే మామూలుగా వేడి నీళ్ళ స్నానం చేసినా కానీ వాళ్ళ శరీరానికి ఆ యొక్క ఏదైతే కఫం ఉందో తగ్గడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా ఏంటంటే వ్యాయామం విషయానికి వచ్చేసరికి కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా, అంటే ముఖ్యంగా ఏదైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదైతే చెప్తున్నామో అది చేయడం ద్వారా ఈ వెంటిలేషన్ ప్రాసెస్ ప్రాపర్గా అయ్యి ఈ పాలిప్స్ లాంటివి ఏమైనా గ్రో అయ్యే ఉంటే కనుక అవి గ్రో అవ్వడం తగ్గుతుంది. ఇంకొకటి, రాత్రి పడుకునేటప్పుడు కొంచెం కొబ్బరి నూనె, కొంచెము అల్లం రసం వేసి దానిని చిన్నగా డ్రాప్, ఒక ముక్కులో ఒక డ్రాప్, 2 ముక్కులో ఒక డ్రాప్ లాంటిది వేస్తే కనుక వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి మెంతాల్ లాంటిది కర్పూరం చిన్న గుడ్డలో చుట్టి దాన్ని పీల్చడం ద్వారా కూడా వీళ్ళకి తగ్గుతుంది. ఇలా కాకుండా కొంతమందికి ఏంటంటే వీళ్ళకి వాము అనేది మనకి ఇళ్లలో ఉంటుంది, అజ్వైన్ అంటారు. ఆ వాముని కొంచెం ఒక చిన్న పిడికెడు వాము తీసుకుని దాన్ని పల్చటి తెల్లటి వస్త్రంలో చుట్టి
దానిని ముక్కు దగ్గర పట్టుకుని పడుకుంటే కనుక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే అందులో నూనె అనేది ఉంటుంది, వాము నూనె. ఆ నూనె అజ్వైన్ తైల్ అంటారు. అది వీళ్ళకి ఒక రెస్పిరేటరీ ప్రాసెస్కి, అలాగే లోపల ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే తగ్గడానికి, మ్యూకస్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడానికి సహాయపడుతుంటుంది. జలుబు ఓ పట్టాన విడవకుండా వేధిస్తుంది. వారాల తరబడి, నెలల తరబడి ముక్కు చీదుతూ ఉండేవారు చాలామందే కనిపిస్తుంటారు. జలుబుకు దగ్గు కూడా తోడవుతుంటుంది. ముఖ్యంగా పొడి దగ్గు బాగా వేధిస్తుంటుంది. జలుబు, దగ్గు బాధల మూలంగా కొందరిలో చెవి ఇన్ఫెక్షన్లు కూడా తలెత్తుతుంటాయి. ఇలాంటప్పుడు వేధించే జలుబు, దగ్గు బాధల నుంచి ఉపశమనం కోసం ఆహార విహారాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు, మాంసాహారం, పాల ఉత్పత్తుల్ని బాగా తగ్గించాలి. తాజా పండ్లు, కాయగూరల్ని అధికంగా తీసుకోవాలి. చికెన్ సూపులు, ద్రవాహారాల్ని తరచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తులసి, మిరియాలతో చేసిన కషాయం జలుబును త్వరగా తగ్గిస్తుంది. ఓ గ్లాసు వేడి నీటిలో ఓ నిమ్మకాయ రసం పిండి 2 చెంచాల తేనె కలిపి రోజు పరగడుపున తాగితే జలుబు తగ్గుతుంది. వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగితే జలుబు వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే పొద్దున్నే వేడి పాలల్లో మిరియాల పొడి, కాస్త సొంటి పొడి కలుపుకొని తాగితే జలుబు బాధల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఉంటాయి. అందులో మనకి సైంధవలోణం మనకి ఇళ్లలో దొరుకుతుంటుంది, అదొక 1/4 టీ స్పూను. తాళిసపత్రి అనేది దొరుకుతుంటుంది, అదొక 1/4 టీ స్పూను. యాలకులు, లవంగాలు ఇది ఒక 1/4 టీ స్పూను. అలాగే దాల్చిన చెక్క ఒక 1/4 టీ స్పూను. అలాగే పిప్పళ్ళు ఒక 1/4 టీ స్పూను. ఇవన్నీ కలిపి ఒక పౌడర్ లాగా చేసి ఒక డబ్బాలో పెట్టుకుని రోజు ఒక 1/2 చెంచాడు పొద్దున, 1/2 చెంచాడు సాయంత్రం గోరువెచ్చటి నీళ్ళలో కలిపి తేనె వేసి తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. లేదా అంటే వాళ్ళు కషాయంలాగా కాచి, అంటే ఈరోజు టీ అని చెప్తున్నారు, అది కషాయంలాగా కాచి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా రాత్రి పడుకునేటప్పుడు పాలల్లో ఒక చిటికెడు పసుపు వేసి పుచ్చుకుంటే కనుక ఈ అలర్జిక్ కండిషన్స్ ఏవైతే ఏర్పడుతున్నాయో అవి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కలోంజీ అనేది వస్తూ ఉంటుంది. అయితే దానిని నల్ల జీలకర్ర అంటారు కొంతమంది, కాకపోతే అది చిన్నగా ఉంటుంది, చేదుగా, వగరుగా, డిఫరెంట్గా ఉంటుంది. అయితే కలోంజీ ఏంటంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీంట్లో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డి విటమిన్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మన శరీరానికి ఒక సైనసైటిస్ లాంటి సమస్యలకి సహాయపడుతుంది. అంటే ఎంత తీసుకోవాలంటే ఒక 1/4 టీ స్పూన్, అంటే 2 చిటికెలు పొద్దున సాయంత్రం తీసుకుంటే కనుక చాలా సేఫ్. ఎందుకంటే ఇది ఒకలాంటి ఫుడ్ ఐటమే ఇది. కాకపోతే ఇది కఫహార ద్రవ్యంగా కూడా ఉపయోగపడుతుంది, అలాగే పిత్తహార ద్రవ్యంగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ హిస్టమిన్స్ అధికంగా ఉంటాయి దీనికి. ఈ కలోంజీ తైలం అనేది కూడా వస్తుంటుంది, బ్లాక్ సీడ్ ఆయిల్ అంటారు. అది కూడా వాళ్ళు కావాలంటే గోరువెచ్చటి నీళ్ళలో ఒక 30 ml నీళ్ళలో దాన్ని చుక్కలు వేసి తీసుకుంటే కనుక చాలా ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఏంటంటే నూనె అనేది వచ్చేసరికి ఏమవుతుందంటే ప్యూరిటీ ఇంపార్టెంట్. అది ఎటువంటి నూనె మనం కొంటున్నాం అనేది మనకు తెలియదు. కాబట్టి కలోంజీనే మీరు వాడుకుంటే కనుక అదే చక్కగా పనిచేస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఒక సైనసైటిస్ ఏదైతే ఉందో, సైనసెస్ ఏవైతే బాగా ఇబ్బంది పెడుతున్నాయో అప్పుడు వాళ్ళకి దాన్ని సరిపడా చికిత్స అనేది చేయాలి. ముఖ్యంగా కఫహార చికిత్స అనేది, అలాగే వాతహార చికిత్స అనేది, అలాగే పైత్యం కూడా రాకుండా ఉండేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా లక్ష్మీ విలాస రస అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో రెండు రకాలు వస్తుంటాయి. ఒక ముఖ్యంగా గోల్డ్తో కూడా వస్తూ ఉంటుంది లక్ష్మీ విలాస రసం. ఏదైనా పర్వాలేదు, కాకపోతే డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాలి. అలాగే ఇందులో త్రికటకాది చూడడం అనేసి, తాళిసా చూడడం అనేది, సీతుఫల చూడడం, చిత్రహరీతకి అనేది, అలాగే త్రిఫల గుగ్గులు అనేది, త్రిఫల అనేది, ఇవన్నీ కూడా సుమారు 3 నుంచి 6 నెలలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జలుబుతో బాధపడుతున్నప్పుడు తరచూ వేడి నీటి ఆవిరిని పట్టుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. ఒక గిన్నెలో బాగా మరుగుతున్న నీటిని తీసుకుని అందులో కొంత విక్సిని లేదా అమృతాంజన్ని కలిపి తల మీద దుప్పటి కప్పుకొని ఆ ఆవిరిని గాఢంగా ముక్కు ద్వారా లోపలికి పీల్చుకోవడం వల్ల జలుబు తాలూకు ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి. వేడి నీటిలో 2 ఉల్లిపాయ ముక్కలు వేసి ఆ నీళ్లతో ఆవిరి పట్టుకోవడం మంచిదే. నిప్పుల మీద పసుపు కొమ్మును కాల్చి ఆ పొగను పీల్చడం వల్ల కూడా జలుబు బాధలు త్వరగా ఉపశమిస్తాయి. జలుబు, ముక్కు దిబ్బడ ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా యూకలిప్టస్ నూనెను రుమాలుపై వేసుకుని వాసన పీలిస్తే మంచి ఉపశమనంగా ఉంటుంది. తులసి, అల్లం రసాన్ని తరచూ తేనెతో కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే జలుబు కారణంగా చెవిలో పోటు వస్తున్నా, జ్వరం లాంటిది వచ్చి శరీర వేడి 102 డిగ్రీలకు మించి ఉన్నా, శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది పడుతున్నా, 3-4 రోజులైనా గొంతు నొప్పి తగ్గకుండా వేధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. హెల్త్ న్యూస్ మీకోసం.
రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిదన్నది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ 8 గంటల నిద్ర కూడా రోజు ఒక పద్ధతి ప్రకారం ఉండాలని, లేకపోతే జబ్బుల ముట్టడి పెరుగుతుందని చైనా, అమెరికాకు చెందిన ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. మనలో చాలా మంది ఏ సమయంలో పడుకుంటేనేం, తగినంత నిద్రపోవడమే ముఖ్యం అనుకుని రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయి పగలు లేటుగా నిద్రలేస్తూ ఉంటారు. ఇలా ఒక సమయం అంటూ పాటించకుండా ఇష్టమొచ్చినట్లుగా నిద్రపోవటం వల్లనే ఎక్కువగా అనారోగ్యాల పాలవుతున్నట్లు చైనాలోని పెకింగ్, అమెరికాలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో గుర్తించారు. 89,000 మంది పైన 7 ఏళ్ల పాటు సాగిన ఈ పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. తరచూ రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నిద్రపోయే వాళ్లలో లివర్ సిరోసిస్ సమస్యలు రావటానికి 2 రెట్లు ఎక్కువ ఆస్కారం ఉందని తేలింది. అలాగే టైప్ 2 డయాబెటీస్, పార్కిన్సన్స్, గ్యాంగ్రీన్, కిడ్నీ సమస్యలు సహా 172 రకాల జబ్బులు రావటానికి ఒక పద్ధతి అంటూ లేకుండా సాగే నిద్ర అలవాట్లే కారణమని పరిశోధకులు గట్టిగా చెబుతున్నారు. దీన్ని బట్టి ఎంత నిద్రపోయామన్నది కాదు, ఎప్పుడు ఏ సమయంలో ఎలా నిద్రపోతున్నామన్నది కూడా ముఖ్యమేనని గుర్తుంచుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు వేళకు పడుకోవటం, 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవటం మన ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు. బాల్యం నుంచి కౌమారంలోకి వచ్చిన పిల్లల్లో శారీరకంగానే కాదు మానసికంగానూ సమస్యల తాకిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. టీనేజ్లో కొంతమందిలో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తే, మరికొందరేమో తీరని ఆత్మన్యూన్యతతో కుంగిపోతూ ఉంటారు. ఒంటరిగా గడిపేందుకు మొగ్గు చూపుతూ ఉంటారు. చాలినంత ఆత్మవిశ్వాసం లేకపోవడంతో చదువులు, పరీక్షల్లోనూ అంతగా రాణించలేకపోతూ ఉంటారు. అసలు టీనేజ్ పిల్లల్లో ఆత్మన్యూన్యతకు కారణాలేంటి? దీన్నెలా పోగొట్టాలి? టీనేజ్ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మన్యూనతకి రీజన్స్ ఏంటి అని అంటే పేరెంటింగ్ స్టైల్స్ కూడా ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని అతిగా విమర్శించటం, పేరెంట్స్ కనుక ప్రతి చిన్నదానికి చాలా హై గోల్స్ సెట్ చేయటం, అంటే వాళ్ళ శక్తికి మించిన గోల్స్ సెట్ చేసి అవి అటైన్ అవ్వలేదని చెప్పి వాళ్ళని కాన్స్టెంట్గా క్రిటిసైజ్ చేయటం, ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్. రెండోది, వాళ్ళ గురించి వాళ్ళకి కంప్లీట్ అవగాహన లేని వయస్సు. సో వాళ్ళ ఎస్టిమేషన్ అబౌట్ దేర్ సెల్ఫ్, అంటే నేను ఇది చేయగలను, ఇది చేయలేను, లేదా ఇది ఉన్నదానికంటే ఎక్కువగా భయంతో ఊహించుకోవటం మూలన. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి పిల్లలకి టాస్క్స్ ఇచ్చి వాళ్ళంతట వాళ్ళు చెయ్యాలి అని ఇన్సిస్ట్ చేసి సెల్ఫ్ కేర్, ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ ఒక పర్టికులర్ ఒక చిన్న జాబ్ ఇచ్చి అది చేసి దాంట్లోంచి వచ్చే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయటం, ఇవన్నీ కనుక చిన్నతనం మన పెంపకంలో కొన్ని లోపాలు ఉంటే అలాంటి వాళ్ళకి లో సెల్ఫ్ ఎస్టీమ్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అయితే మరి దీనికి విరుగుడేంటి అని అంటే, వాళ్ళు ఏదన్నా పని చేసినప్పుడు, ఏదన్నా అచీవ్మెంట్ జరిగినప్పుడు డెఫినెట్గా ప్రైజ్ చేయాలి, దాన్ని వ్యాలిడేట్ చేయాలి, దాన్ని గమనించాలి, గుర్తించాలి, తగు మోతాదులో వాళ్ళకి ప్రైజ్ కూడా ఇవ్వాలి. అండ్ వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా ఏజ్ రిలేటెడ్ యాక్టివిటీస్లో చిన్నగా కొద్దిగా పుష్ చేసి వాళ్ళంతటా వాళ్ళు పనులు చేసుకోవటం ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తామో, అలాంటి వాళ్ళల్లో ఏళ్ల తరబడి మెల్లగా సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ అవుతుంది. ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదన్నా ఒక పర్టికులర్ పని చేసి ఆ పనికి అప్రిసియేషన్ దొరికినప్పుడు మన కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా బిల్డ్ అవుతుంది. సో ఇదొక్కటే దానికి సొల్యూషన్. అండ్ స్పెసిఫిక్గా కేస్ టు కేస్ మనం కనుక్కోవచ్చు, అంత లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎందుకుంది, ఏదన్నా డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇలాంటి అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ గురించి వాళ్ళకున్న అవగాహన ఏంటి, దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, అండ్ నిజమైన ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, వాటిని సొల్యూషన్స్ మనం చూపిస్తే ఈ ఆత్మన్యూనత తొందరగానే ఓవర్కమ్ అవ్వచ్చు. అమ్మతనం ఒక వరం. అమ్మ కావటం మాటల్లో వర్ణించలేని ఒక అపురూపమైన అనుభవం. తన ప్రతిరూపాన్ని తనకు తానే బహుకరించుకునే ఒక అద్భుతమైన సందర్భం. 9 మాసాల పాటు కొనసాగే ఈ గర్భిణీ దశలో తలెత్తే కొన్ని రకాల సమస్యలు కాబోయే అమ్మకు కలవరాన్ని కలిగిస్తూ ఉంటాయి.
హై బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి లోపాలు, అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు ఆ గర్భాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీగా మార్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు తల్లి బిడ్డల ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, హై రిస్క్ ప్రెగ్నెన్సీని ఎలా కాపాడుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని ఎప్పుడు చెప్తారు? హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది గర్భిణీ స్త్రీకి కానీ పుట్టబోయే శిశువుకు కానీ వాళ్ళిద్దరికీ ప్రమాదకరమైన రిస్క్ ఫ్యాక్టర్, అంటే ఏదైనా ప్రమాదం ఉండే అవకాశం ఉంటే ఆ ప్రెగ్నెన్సీని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటాం అన్నమాట. ఇండియాలో వచ్చేసరికి ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ రకరకాలుగా ఎంత కామన్గా ఉంది అని అనటానికి కొన్ని స్టడీస్లో 50% మంది ప్రెగ్నెన్సీ, అంటే ప్రతి 10 మంది ప్రెగ్నెంట్ అయితే 5 హై రిస్క్ ప్రెగ్నెన్సీ గ్రూప్లోకి వస్తారు అని చెప్పేసి అంటారు. కాకపోతే ఆ నంబర్ అనేది మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది దేన్ని అంటాము అనే దాన్ని బట్టి ఆ నంబర్ అనేది డిపెండ్ అవుతుంది. హై రిస్క్ ప్రెగ్నెన్సీకి కారణాలేంటి? తల్లికి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ పుట్టబోయే శిశువుకున్న ప్రాబ్లమ్స్ కానీ. తల్లికి ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే గర్భిణీ స్త్రీలు 18 ఏళ్ల వయసు కన్నా తక్కువ ఉన్నా కానీ, 35 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ ఉన్నా కానీ, బరువు మరీ ఎక్కువ ఉన్నా కానీ, అంటే వాళ్ళ హైట్కి బరువు బాగా ఎక్కువగా ఉన్నా కానీ దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఇంత హైట్కి ఇంత బరువు ఉండొచ్చు అనేది. ఆ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఆ BMI అనేది ఎక్కువ ఉన్నా, లేకపోతే మరీ తక్కువ ఉన్నా కానీ, లేకపోతే గర్భిణీ స్త్రీకి రక్తపోటు కానీ, గుండె ప్రాబ్లమ్స్ అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు ఏమన్నా కానీ, లేకపోతే షుగర్ కానీ, లేకపోతే ఈ మూర్ఛ వ్యాధి లాంటిది కానీ, ఆస్తమా అంటే ఉబ్బసం కానీ, లేకపోతే ఇంకో ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ తల్లికి ఉన్నట్లయితే, లేకపోతే ఇంతకుముందు ప్రెగ్నెన్సీస్లో ఏమన్నా ఇబ్బందులు, బేబీ సరిగ్గా ఎదగకపోవటం కానీ, ఇంతకుముందు ఉమ్మనీరు పడిపోవటం కానీ, సిజేరియన్ రకరకాల కారణాల వల్ల చేయటం కానీ, ఏదైనా ఒక రిస్క్ ఫ్యాక్టర్. అంటే సింపుల్గా ఆరోగ్యంగా ఉన్న బరువు, యావరేజ్ బరువు ఉన్న స్త్రీ కన్నా ఇంకా ఏ రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే శిశువులో కూడా ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో ఏమన్నా ఇబ్బందులు శిశువులో ఉన్న, అంటే బేబీకి ఇంతకుముందు బేబీకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేకపోతే నెలలు తక్కువగా పుట్టినా కానీ, బరువు తక్కువగా పుట్టినా కానీ, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నా దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం అన్నమాట. గర్భం ప్రమాదకరమని ఎప్పుడు అనుమానించాలి? ప్రాబ్లం ఉన్న మదర్ డిసీజెస్ కానీ, బేబీకి ఉన్న ఇబ్బందులు కానీ, ఉమ్మనీరు ఇబ్బందులు కానీ, మావికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఉంటే మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. అయితే ప్రెగ్నెన్సీ రాకముందే మనం చేసిన కొన్ని టెస్టుల వల్ల మదర్లో ఏదన్నా ఇబ్బందులు కనిపిస్తే దాన్ని అప్పుడు ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని ముందే మనం రాసుకుంటాం అనమాట. లేకపోతే ఫస్ట్ 3 నెలల్లో మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, అంటే కమల పిల్లలు లాంటివి కానీ, ఇంకా మావికి సంబంధించింది ఏదైనా స్కాన్లో కనపడటం కానీ, లేకపోతే 3 నెలలప్పుడు చేసిన జెనెటిక్ స్కాన్లో ఏదైనా ఇబ్బందులు, అంటే జన్యుపరమైన రూపం వల్ల రిస్క్ ఎక్కువ ఉందని అన్నప్పుడు కానీ అలాగా మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీని డయాగ్నోస్ చేస్తాం. ఇకపోతే బేబీలో ఏదైనా అవయవ లోపాలు కానీ, ఇంకే రకమైన ఉమ్మనీరు ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ ఉండటం కానీ, తక్కువ ఉండటం కానీ, బేబీ ఎదుగుదల ప్రాబ్లమ్స్ కానీ ఏది ఉన్నా కూడాను హై రిస్క్ ప్రెగ్నెన్సీని డయాగ్నోస్ చేస్తాం. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎందుకు ప్రమాదకరం? ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీలో మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మదర్కి ప్రెగ్నెన్సీ అంటే ఈ త్రూ అవుట్ ద ప్రసవం టైంకి ముందు కూడా ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు. బీపీ వల్ల ఫిట్స్, హై బీపీ వల్ల ఫిట్స్ రావచ్చు, షుగర్ ఎక్కువ అవటం వల్ల బేబీకి ఇబ్బందులు రావచ్చు ఎదుగుదలలో. తర్వాత షుగర్ బాగా ఎక్కువ ఉంటే మదర్కి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం రావచ్చు. లేకపోతే ఫిట్స్ కంట్రోల్ అవ్వకపోతే దానివల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం అవ్వచ్చు. ఇలా ఎన్నో ఇబ్బందులు రావచ్చు. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా ప్రెగ్నెన్సీని మనం మానిటర్ చేసుకోకపోతే బేబీ కడుపులో సరిగా ఎదగకపోవటం, కడుపులోనే చనిపోయే అవకాశాలు అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. హై రిస్క్ ప్రెగ్నెన్సీని ఎలా పర్యవేక్షిస్తారు? తరచూ ఎలాంటి పరీక్షలు చేస్తుంటారు? రెగ్యులర్ చెకప్స్, మామూలు చెకప్స్ 4 వారాలకు ఒకసారి, 2 వారాలకు ఒకసారి, వారానికి ఒకసారి అవసరం అయ్యేది. హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ఇంకా తరచుగా చెకప్స్ అవసరం పడవచ్చు.
బీపీ చెకప్, షుగర్ చెకప్, జనరల్ హెల్త్ చెకప్, బేబీకి ఇంకా ఎక్కువగా తరచుగా అల్ట్రాసౌండ్ స్కాన్ ఇలాంటివన్నీ చేసుకుంటూ కరెక్ట్ టైంలో డెలివరీ ప్లాన్ చేసుకొని, డెలివరీ కూడా అవసరమైతే టెర్షరీ సెంటర్ అంటే అన్ని వసతులు ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఐసీయూ సర్వీసెస్ అవన్నీ ఉండి, అంటే నవజాత శిశువుకి ఇటు తల్లికి కూడా ఐసీయూ సర్వీసెస్ అవన్నీ అందుబాటులో ఉండి, బ్లడ్ బ్యాంక్ అదంతా అందుబాటులో ఉన్న ప్లేస్లో డెలివరీ చక్కగా ప్లాన్ చేసుకొని, డెలివరీకి ఏమేమి ఎప్పుడు హాస్పిటల్కి వెంటనే రావాలి, బేబీ మూమెంట్స్ సరిగ్గా లేకపోతేనో, ఉమ్మనీరు పడిపోతేనో, హాస్పిటల్కి ఏ రకమైన ట్రాన్స్పోర్ట్లో రావాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా అడ్మిషన్ అవ్వాలి, ఇవన్నీ ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీని నివారించుకోవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే డాక్టర్ దగ్గరికి, ఆబ్స్ట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. వాళ్ళు ఏం టెస్ట్లు అంటే ఇప్పుడు ఒకవేళ బీపీఓ, షుగరో, బసమో, లేకపోతే ఫిట్సో, ఇంకా ఏదైనా గుండె వ్యాధో ఏదైనా ఉన్నప్పుడు ఆ టాబ్లెట్లు కరెక్ట్ డోస్లో ఉన్నాయా, ఉంటే వాటిని ఏమన్నా మార్చాలా, వేరే అంటే గుండె స్పెషలిస్ట్ లేకపోతే ఫిజిషియన్కి, కార్డియాలజిస్ట్కి, ఇలా వేరే చెస్ట్ ఫిజిషియన్కి ఎవరికైనా చూపించాలంటే అప్పుడే చూసుకుని తగిన బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రేలు అన్నీ చేసుకుని ఆ ప్రాబ్లమ్ని ఒక కంట్రోల్డ్ స్టేట్లోకి తెచ్చుకున్న తర్వాత చక్కగా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు, ప్రెగ్నెన్సీలో ఏమీ బేబీకి ఇబ్బందులు రాకుండా ఉండేటట్టు టాబ్లెట్స్ వేసుకుని, వెయిట్ గెయిన్ అంటే వెయిట్ అదంతా యావరేజ్ వెయిట్, బ్యాలెన్స్డ్ ఆర్గానిక్ డైట్, ఎట్లా అంటే సమతుల్యమైన ఆహారం చక్కగా తీసుకుంటూ అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. అది ప్రివెన్షన్. తర్వాత ఇక అప్పటి నుంచి ప్లానింగ్ ప్రకారం టెస్ట్లు ఇవన్నీ డాక్టర్ సలహాతో ముందుకు వెళ్ళాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ప్రమాదకరమే కావచ్చు, కానీ ఇవాళ అందుబాటులో ఉన్న చికిత్సలు, మందుల సాయంతో గర్భాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. అయితే ఇందుకు తరచూ డాక్టర్లని కలుస్తూ అవసరమైన పరీక్షలను చేయించుకుంటూ ఉండాలి. కాన్పు ఖచ్చితంగా ఆసుపత్రిలోనే జరిగేలా చూసుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. హై బీపీతో బాధపడుతున్నప్పుడు నిత్యం అవిసె గింజల్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. ఇవి రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుతాయి. అంతేకాదు రక్తంలో కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తాయి.